హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీ కుటుంబాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్, ఏంజల్స్ రక్షణ ఉండాలి. మీరేం కోరుకుంటున్నారో అది పొందాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మనం ఈ నెల ఆల్రెడీ ఏంజల్స్ క్లాసెస్, మెడిటేషన్, స్పెషల్ మెడిటేషన్, మనీ బ్లాక్ స్క్రీన్ అవటం, ఇంకా హోపోనోపోనో, అడ్వాన్స్డ్ విజువలైజేషన్ గురించి అనేక విషయాలు ఆల్రెడీ మార్నింగ్ జరుగుతున్న క్లాసెస్ లో కంటిన్యూ చేస్తున్నాం. అలాగే వచ్చే నెల ఏప్రిల్ 13వ తారీఖు సండే స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం సెటిల్ కాలేదు, చిన్న చితక ఏదో జాబులు చేసుకుంటున్నాం. కానీ మనం ఏదైనా పెట్టుకోవాలంటే, ఒక కంపెనీ పెట్టుకోవాలంటే, ఒక బిజినెస్ పెట్టుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే ఏదైనా చేయగలుగుతాడు. ఒక శాలరీ ఎంప్లాయ్ కేవలం ఆ ఇల్లు గడుస్తూ ఉంటది. ఆ పిల్లల్ని చదివించుకోవటం, ఆ లోన్ కి ఇల్లు తీసుకుని ఈఎంఐ కట్టడం, అంటే ఏదో జీవిస్తున్నాం, పర్వాలేదు, నార్మల్ గా ఉంటుంది. కానీ ఒక పెద్ద అమౌంట్ కావాలి, ఒక లగ్జరీ కార్ కొనాలి, లేకపోతే పిల్లల్ని విదేశాల్లో జాయిన్ చేయాలి, ఇంకా అనేక అవసరాలకు మనకి బిజినెస్ అయితేనే సక్సెస్ అవుతాం, ఒక రిచ్ జీవితాన్ని జీవించగలుగుతారు. సాధారణ ఎంప్లాయ్ ఏం చేస్తారు? నార్మల్ గా లైఫ్ గడుస్తుంది. సడన్ గా మధ్యలో ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు అమౌంట్లు వస్తే వాళ్ళు చేయలేరు, లోన్ పెట్టాలి, అప్పు చేయాలి. అలా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ గా, బిజినెస్ ఉమెన్ గా ఎదిగితే, అది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో, నైతిక ఏంజల్ అనుగ్రహంతో, ప్రాపంచ శక్తులు, పంచభూతాలు సమస్త మనకు అనుకూలంగా మారి ఒక మిరాకిల్ జరిగి అవకాశాల వెల్లువ మనం ఉన్న చోటకి ఎలా వస్తాయి? అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఒక బిజినెస్ చేయొచ్చా? అప్పు చేయకుండా, లోన్కి వెళ్లకుండా బిజినెస్ ఎలా చేయొచ్చు? ఎలా మన దగ్గరికే మనీ వస్తుంది? అది ఎలా సాధ్యం? ఇలాంటి అనేక మిరాకిల్ విషయాలు తెలుసుకుంటాం. ఇంకా బ్లాక్స్ అన్ని క్లీన్ అయిపోయి కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఆరోగ్యంగా ఒక స్పెషల్ పర్సన్ గా ఎదగటానికి, ఈ క్లాసు ఒక సెలబ్రిటీగా మారటానికి, యూనిక్ గా ఎదగటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి. కొన్ని లిమిటెడ్ సీట్స్ పెట్టడం జరిగింది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి హీలింగ్ చేయాలి. అవన్నీ చాలా విషయాలు ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకుని ముందుగా బుక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం బే లీఫ్ టెక్నిక్ అంటాం. అంటే తెలుగులో బిర్యానీ ఆకుల మీద రాసి దాన్ని నమ్మి అది ఎలా చేస్తే డబ్బు మన దగ్గరికి వస్తుంది. ఇంకా 3 కోరికల గురించి తెలుసుకుందాం. 3 డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటి అప్పు తీరిపోవటానికి, మరొకటి డబ్బు నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఆ డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఆ తర్వాత ఆరోగ్యం గురించి. అంటే నేను 3 చెప్పాను, మీకు నచ్చినవి మీరు రాసుకోవచ్చు. మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మీకు తెలుసు కాబట్టి, ఒకరు ఆరోగ్యంలో ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటారు, ఒకరు లైఫ్ పార్ట్నర్ ని కోరుకుంటారు, ఒకరు హౌస్ కోరుకుంటారు. మీరు డిఫరెంట్ కోరుకోవచ్చు. సో అసలు ఎలా ఆ బే లీఫ్ ద్వారా మిరాకిల్ ఎలా జరుగుద్ది? బిర్యానీ ఆకు అనేది ఏంటి? పాజిటివ్. అంటే మనం ఇంట్లో దూపం వేసేటప్పుడు దీన్ని కాలుస్తాం, ఈ స్మెల్ స్ప్రెడ్ అవుతుంది ఇల్లంతా. లేదా బిర్యానీలో కూడా ఇది వేసుకుంటారు, ఈ రసం దిగుతుంది, ఆ ఫ్లేవర్ వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు, జీర్ణాశయం బాగుంటుంది. ప్లస్ దీన్ని ప్రతి శనివారం, ప్రతి బుధవారం మనం ఇల్లు క్లీన్ చేసుకుని సాంబ్రాణి వేస్తుంటప్పుడు ఆ నిప్పుల్లో ఇది కాల్చడం ద్వారా ఆ పొగ ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి నెగిటివ్ బయటకు వెళ్తుంది. సో ఇలా ఉపయోగపడుతుంది. ఇది మనం నమ్మితేనే జరుగుతుంది. ఇవన్నీ చేసి మన సబ్ కాన్షియస్ మనసుని, మనలోని అంతులేని శక్తిని నమ్మించకపోతే ఉపయోగపడదు. మీరు ఓకే ఈ ఆకు మీద రాసాను అదే చూసుకుంటుంది అనుకుంటే అలా కూడా వర్కౌట్ అవుతుంది. ఎలా మారిపోవాలి? ముందు మనం రిలాక్స్ గా, చాలా హ్యాపీగా మారిపోవాలి. మన మనస్సులో గందరగోళాన్ని తీసి బయటపడేయాలి, బయటకు తోసేయాలి. మనం పీస్ ఆఫ్ మైండ్ తో చాలా ప్రేమగా, చాలా హ్యాపీగా మనలోని తప్పులన్నీ ఒప్పుకొని, నేను నా చిన్ననాటి నుండి ఈ క్షణం దాకా నేనేదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. అట్లాగే నా పట్ల ఈ ప్రపంచంలో అనేక మంది తెలిసి తెలియక తప్పులు చేసి ఉన్నట్లయితే, తప్పుగా ప్రవర్తించి ఉన్నట్లయితే నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను చెప్పి
ఈ హృదయాన్ని శుద్ధి చేసుకుని ప్లెజెంట్ గా పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోయి కోపం తీసేసి అనుమానాన్ని తీసేసి ప్రేమను నింపుకొని చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. మన ఆత్మని నమ్మించాలి. మనం నమ్మకుండా గురువు చెప్పారు నేను రాశాను అంటే ఉపయోగం లేదు. అంటే మీరు నమ్మాలి. మీకు ఆ నమ్మకంతో, విశ్వాసంతో, ఇష్టంతో 5 సెన్స్ ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా రాయాలి. దానికి మనం సాయంత్రం పూట మనం నిద్రపోయే ముందు ఈ టెక్నిక్ రాయాలి. ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. మీ కోరిక ఏంటి? ప్రజెంట్ అమౌంట్ కావాలి అంటే సపోజ్ మనం ఇండియాలో ఉన్నాం, అమెరికాలో ఉన్నవాళ్ళు డాలర్లు రాసుకోవాలి, కువైట్ లో ఉన్నవాళ్ళు కేడీ రాసుకోవాలి, అలాగే లండన్ లో ఉన్నవాళ్ళు పౌండ్స్ రాసుకోవాలి, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో స్విట్జర్లాండ్ లో ఉంటే ఇంకా అక్కడ తగ్గట్టుగా, అలాగే ఆస్ట్రేలియాలో కూడా డాలర్స్, సింగపూర్ లో కూడా డాలర్స్, కెనడాలో కూడా డాలర్స్. అట్లా మీరు ఏ ప్లేస్ లో ఉంటే ఆ మనీ మాత్రం రాయండి. మీరు అక్కడ ఉంటే ఇండియా డబ్బు రాయండి. ఇండియాలో ఉన్నవాళ్ళు ఇండియన్ మనీ రాయండి. అంటే మనం 500 నోట్స్ బండిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి రాసి చూపిస్తాను. మీరు ఇలా రాసుకోండి. మీకు మనీ కావాలి కదా, మనీ ఎంత కావాలి? మీకున్న అప్పులు, సెటిల్మెంట్స్, ఇల్లు, హౌస్ లోను, ఇవన్నీ, పిల్లల ఫీజులు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఒక ఐడియా ఉంటుంది. నాకు ఒక ₹1 ఉంటే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి కదా. సో మనం ఏం చేయాలి? ఇండియా డబ్బు ₹1 రాసుకోవాలి. నా దగ్గర ఉంది, నేను పొందేశాను, ఆల్రెడీ ఐ హావ్. మీరు నిజంగా ₹1,00,00,000 మీ దగ్గర ఉంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అలా న్యాచురల్ గా ఆ మనసులో ఆ ₹1,00,00,000 అంటే ఎన్ని బండిల్స్ ఉంటాయి? 200, 500 నోట్ల బండిల్స్ ఉంటాయి. 500 కట్టలు, 200 కట్టలు మీరు తీసి బ్యాగ్ లో పెట్టుకుంటున్నట్టు, ఎవరెవరికి చెల్లించాలో ఒకరికి చెల్లించేస్తున్నట్టు, ముందు మీరు మీ దగ్గర అది డబ్బు వచ్చేసింది, మీ టేబుల్ మీద ఉంది, లేకపోతే మీ బీరువాలో ఉంది, మీ దగ్గర ఉంది. దాన్ని రియల్ గా ఫీల్ అవ్వండి. ఫస్ట్ నేను రిసీవ్ చేసేసుకున్నాను, నా దగ్గర డబ్బు వచ్చేసింది, ₹1,00,00,000 నా దగ్గర ఉంది. ₹1,00,00,000 ఎన్ని బండిల్స్ అన్నాం? 200 బండిల్స్ రాసుకోండి. నా దగ్గర ₹1,00,00,000 వచ్చేసింది, నా దగ్గర ఉంది. ఇప్పుడు ₹1,00,00,000 నా దగ్గర డబ్బు ఉంది. లేకపోతే నేను కలిగి ఉన్నాను. ఐ హావ్ ఇంగ్లీష్ లో రాయాల్సి వస్తే ఐ హావ్ 1 crore. నా దగ్గర ఆల్రెడీ 1 crore రూపీస్ ఉంది, ₹1,00,00,000 ఉన్నాయి. ఇది నేను తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు, రైతులు, కూలీలు కూడా చూస్తున్నారు, చదువులేని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని క్లియర్ తెలుగులో చెప్తున్నా నేను క్లియర్ గా. వాళ్ళు కూడా సపోజ్ రాయని వాడు ఏం చేయాలంటే చాలా మంది అడుగుతున్నారు. మీరు ఆ బిర్యానీ ఆకు తీసుకుని, రాయటం రానివాడు జస్ట్ తీసుకుని మీరు ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని ఊహించండి. మీరేం రాయవసరం లేదు. రాయటం రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఫస్ట్ వినండి. ఈ బిర్యానీ ఆకు తీసుకోండి, ఒకటి ఈ చేతితో పట్టుకోండి, ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మనసులో ఆ ₹1,00,00,000 మీరు హక్ చేసుకున్నట్టు, చాలా ప్రేమతో మీ ఇంట్లో పెట్టుకున్నట్టు, బీరువాలో పెట్టుకున్నట్టు, ఎవరెవరు కట్టాలో అన్ని అప్పులు కట్టేస్తున్నట్టు ఆ ₹1,00,00,000 మీరు కళ్ళతో చూడండి. మీ దగ్గర ఆల్రెడీ ఉంది, దాన్ని నమ్మాలి. ఎలా వస్తుంది అనేది అనవసరం. విశ్వం చూసుకుంటది, నిధిగా ఏంజల్ చూసుకుంటది ఎలా ఇవ్వాలి, మనుషుల్ని ఎన్నుకుంటది. అది మనం చేయకూడదు. మనకు కావాల్సింది నిజంగా ఉన్న ఫీలింగ్స్ వ్యక్తం చేయాలి. నా దగ్గర ₹1,00,00,000 ఉంది, ఉన్నది నా దగ్గర, నిజంగానే నా దగ్గర ఉన్నది. వావ్, ఆ ₹1,00,00,000 నేను హక్ చేసుకుంటున్నాను. ఆ అమౌంట్ ని బిరువాలు పెట్టుకుని రేపు ఉదయాన్నే ఎవరెవరు కట్టాలో మొత్తం పిలిచి కట్టేస్తున్నాను, బ్యాంక్ వెళ్ళి కట్టేస్తున్నాను, గోల్డ్ లోన్ కట్టేస్తున్నాను, బయట ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాల్సిన వాళ్ళని పిలిచి చాలా ప్రేమగా, చాలా హ్యాపీగా థ్యాంక్ యూ చెప్తూ ఒక్కొక్కరికి బిల్లు కట్టేస్తున్నాను. సో అలా నా దగ్గర ఉంది అని ఈ ఆకుని ఇట్లా ఊహించుకుని, థ్యాంక్ యూ యూనివర్స్, నితికా ఏంజల్ పంపించి నాకు మిరాకిల్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్, ఈ సమస్య నుంచి నన్ను బయటపడేసావు, నేను ₹1,00,00,000 అందుకున్నాను అంటూ ఆ నైట్ మీరు ఆ ఫీలింగ్స్ ని వ్యక్తం చేస్తూ ఈ ఆకుని ఏం చేస్తారు? మీ దిండి గలేబి ఉంటుంది కదా, ఆ దిండి గలేబిలో దిండి కింద పెడితే పిల్లలు ఎవరిని తీసేస్తారా అనుకుంటే ఆ దిండి తొడిగే కవర్ ఉంటదిగా, ఆ కవర్ లో పెట్టేసి ఆ కవర్ అడుగు భాగంకి వెళ్ళాలి, మీ తలపైన ఉండాలి, ఆ దిండి కింద పెట్టుకోవాలి. ఇది మనీ మీ దగ్గర ₹1,00,00,000 ఉంది. చదువు రాని వాడి కోసం చెప్పాను. అదే చదువుకున్న వాడి కోసం మీరు రాయాలి. ₹1,00,00,000 మీ కళ్ళ ముందు వచ్చేసింది, మీ దగ్గర ఉంది. దాన్ని నమ్మండి. నమ్మి రాసేసి కింద థ్యాంక్ యూ రాసేసి, నా దగ్గర నేను ₹1,00,00,000 ఇప్పుడు నేను కలిగి ఉన్నా, నా దగ్గర ₹1,00,00,000 ఉంది, ఎస్ వచ్చేసింది, నా దగ్గర ఉంది, థ్యాంక్ యూ అంటూ ఆ ఇమేజ్ చిత్రాలు చూడాలి. డబ్బుని మీరు ఆ మనసులో చూడాలి. ₹1,00,00,000 200 బండిల్స్ ఉంటాయి కదా కట్టలు,
500 నోట్లు, దాన్ని చూడండి, చిత్రీకరించుకోండి మైండ్స్ లో. ఒక బ్యాంక్ క్యాష్ కౌంటర్ లో బ్యాంక్ క్యాషియర్ దగ్గర ఎట్లా ఉంటుంది, లేకపోతే ఒక ఏటీఎం తీసుకెళ్లి పెడుతూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు ఎలా గుర్తు రావట్లేదు కొందరికి ఇమేజెస్ అంటారు. కనీసం బ్యాంక్ లో క్యాష్ కౌంటర్ దగ్గర ఆ బండిల్స్ ఇలా పెట్టి ఉంటాయి, దాన్నన్నా గుర్తు తెచ్చుకోండి. సో అలా గుర్తు తెచ్చుకుని మీరు ఆ క్యాష్ కౌంటర్ నుంచి మీరు డ్రా చేసుకున్నట్టుగా కూడా ఊహించుకోవచ్చు. లేదా మీ ఇంట్లో ఉన్న ఆ ఫీలింగ్స్ ను వ్యక్తం చేస్తూ, నేను ₹1,00,00,000 ఇప్పుడు కలిగి ఉన్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అని రాసేసి ఈ ఆకుని మీరు పడుకుంటున్న ఆ దిండి గలేబిలో అడుగు భాగంలో పెట్టండి. ఆ దిండి ఆ క్లాత్ ఉంటది కదా, కవర్, దాని కింద పెట్టేయండి. పెట్టేసేసి అది అట్లా ఉంచుకోండి. ఇది ఒకటి. ₹1,00,00,000 మీ దగ్గర ఉంది అని నమ్మి రాసుకుని ప్రేమతో చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్తూ, విశ్వానికి మీలోని ఆత్మకి థ్యాంక్ యూ చెప్తూ, నిజంగా ₹1,00,00,000 మీ దగ్గర ఉంటే మీ హృదయం అంతా ఎట్లా ఉప్పొంగిపోద్ది, ఆ ప్రేమని చిరునవ్వుని నిజంగా వ్యక్తం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ మనీ, నేను ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గరికి వచ్చినందుకు అంటూ ఆ ఇష్టాన్ని ప్రేమతో మీరు రాసుకుని ఇది అలా చేయండి. తర్వాత రెండో ఆకు మీద ఏం రాయాలి, చాలా మంది ఆరోగ్యం గురించి అడిగారు. సో రాసుకోవాల్సిన వాడు, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. ఇంకొక మాట కూడా రాసుకోవచ్చు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, థ్యాంక్ యూ సౌల్, మై సౌల్ అని కూడా రాసుకోవచ్చు. ఇలా రాసి, ఇది బే లీఫ్ అంటారు, తెలుగులో బిర్యానీ ఆకు అంటారు. ఈ ఆకు మీద మన కోరికను రాయాలి. చాలా మంది అనారోగ్యంగా ఉండి ఒక టెక్నిక్ అడిగారు, వాళ్ళు ఆరోగ్యం కోసం రాసుకోండి. అంటే మీకు ఇప్పుడు అనారోగ్యం ఉంది, మీరు దీన్ని నమ్మకూడదు, ఈ అనారోగ్యాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఏది యాక్సెప్ట్ చేయాలి, లేదు బాగా తీవ్రంగా ఉంది అయినా సరే మీరు గతంలో చాలా ఆరోగ్యంగా చాలా బాగున్నారు కదా, మీరు ఆ బాగున్న పరిస్థితిని చూడాలి. ఎస్, అలా ఉన్నాను నేను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో, యంగ్ గా చాలా బాగున్నాను, కళకళలాడుతూ ఉన్నాను అంటూ రాసుకుంటూ విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ నాలోని సౌల్, నాలోని ఆత్మ, థ్యాంక్ యూ అంటూ రాసేసుకుని దీన్ని ఆ దిండి గలేబిలో, ఆ దిండి కవర్, దిండి ఉంటుంది అడుగు ప్లేస్ లో పెట్టాలి. నైట్ నిద్రపోయేటప్పుడు తల కింద, డైరెక్ట్ గా తల కింద కాకుండా దిండి కవర్ లో పెట్టి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, నన్ను పునఃసృష్టి చేశావు, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ హౌస్, ఇంత గొప్పగా చక్కగా షెల్టర్ ఇస్తున్నావు, థ్యాంక్ యూ మై బెడ్ అంటూ ఏంజల్స్, గార్డెన్ ఏంజల్స్ నా చుట్టూ రక్షణగా ఉన్నారు, ఈ బెడ్ చుట్టూ నా ఇంట్లో, చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అంటూ ఆ ఏంజల్స్ ని చాలా ప్రేమగా ఇష్టంగా ఈ ఆరోగ్యం కోసం, మీ చుట్టూ చెడు శక్తులు లేకుండా ఇంట్లో పాజిటివ్ గా ఉండడం కోసం ఆ ఏంజల్స్ ని ప్రేమతో మీరు పిలవాలి. డియర్ గార్డియన్ ఏంజల్స్, నా చుట్టూ రక్షణగా ఉన్నారు మీరు ఈ బెడ్ చుట్టూ, మీకు నా కృతజ్ఞతలు, ప్లీజ్ వెల్కమ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఏంజల్స్, డియర్ గార్డియన్ ఏంజల్స్, మీరంటే నాకు చాలా ఇష్టం, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానంటూ ప్రేమతో ఇష్టంగా ఈ 5 సెన్స్ ఫీల్ అయిపోతూ నిజమైన ప్రేమతో మీరు పిలిస్తే మీ చుట్టూ సువాసనలు వస్తాయి, మంచి పెర్ఫ్యూమ్ వస్తుంది. అంటే మనం జనరల్ గా వాడే పెర్ఫ్యూమ్ కాకుండా, ఈ జువాదు కాకుండా, ఇంకా ఇంకా బ్యూటిఫుల్ ఈ స్మెల్ వచ్చే కాకుండా, ఈ వెలకట్టలేని ఎక్కడ దొరకని అంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది ఆ బెడ్రూమ్ అంతా కూడా. అప్పుడు మీరు భయపడకూడదు, ఏంజల్స్ వచ్చారు అని అర్థం, మీకు రక్షణగా ఉన్నారు అర్థం, మీ శరీరం అంతా పొలకించిపోతుంది. చెడు శక్తులు ఆ బెడ్రూమ్ లోంచి, ఆ ఇంట్లో నుంచి అడ్రస్ లేకుండా పారిపోతాయి. ఎందుకంటే వాటి రాకని గమనించి అవి ముందు పరారైపోతాయి, ఎందుకంటే కాలిపోతాయి, అవి తట్టుకోలేవు. వాటి ముందు, ఆ శక్తి ముందు ఎందుకు పనికిరావు. చెడు శక్తులు అడ్రస్ లేకుండా కొన్ని కిలోమీటర్లు పారిపోతారు అన్నట్లు, అంత పవర్ఫుల్ ఏంజల్స్. అంటే పిలిస్తే మనం పిలవాలి, రిక్వెస్ట్ చేయాలి, చాలా ఇష్టంగా మాట్లాడాలి ఏంజల్స్ తో. అప్పుడు ఇంట్లో నెగిటివ్స్ కూడా వెళ్ళిపోతాయి, ఒంట్లో నెగిటివ్స్ కూడా వెళ్ళిపోతాయి, చక్కగా ఆరోగ్యంగా వస్తారు. ప్రతిరోజు మీరు అలా పిలవటం, థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మీరు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. ఆ ఇంట్లో నెగిటివ్ వెళ్ళిపోతుంది, చాలా బెనిఫిట్ పొందుతారు. ఇది ఆల్రెడీ అనుభవించిన వాళ్ళు షేర్ చేసుకున్నారు నాతో, చాలా బాగుంది సార్, చాలా మంచి స్మెల్ వస్తుంది బెడ్రూమ్ లో పిలుస్తున్న తర్వాత అని చెప్పారు. అలాగే పిలవకపోతే మన అనారోగ్యంగా ఉండి డిప్రెషన్ లో ఉంటే
బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటుంది. దాని అర్థం ఏంటి? రాక్షసులు ఉన్నారు, చెడు శక్తులు ఉన్నాయని అర్థం. అప్పుడు ఆ ఇంటిని శుద్ధి చేసి సాంబ్రాణి వేసుకుని ఈసారి మన ప్రేమతో ఏంజల్స్ ని పిలవాలి. అట్లా పిలవటం ద్వారా మీరు రియల్ గా అనుభవించినప్పుడు మీకు తెలుస్తుంది. మీరు ఇష్టంతో ఒకసారి ప్రయోగం చేసి చూడండి. మీకు న్యాచురల్ గా ఆ ఫీల్ ఏర్పడినప్పుడు, ఆ స్మెల్ వచ్చినప్పుడు, ఆ ఫీలింగ్స్ ఏర్పడినప్పుడు మీకు మనసుకి ఎంతో బాగుంటుంది. అది ప్రాక్టికల్ గా మీరు పిలిచి అనుభవించి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఆరోగ్యం కోసం రాశాను. సో చదువు రాని వాళ్ళు కూడా ఈ ఆకుని పట్టుకుని, రాయటం రానివాడు కేవలం ఈ లీఫ్ పట్టుకుని, ఆకు పట్టుకుని నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. గతంలో మీరు ఆరోగ్యకరంగా ఉన్నారు, ఇప్పుడు అలా చెంగున అట్రాక్టివ్ గా, యంగ్ గా, అందంగా అట్రాక్టివ్ గా ఉన్నారు, చాలా చలాకీగా ఉన్నారు. అది చూడండి. చూస్తూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నాలుగు దైవశక్తి, నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో పునఃసృష్టి చేశావు, నీకు నా కృతజ్ఞతలు అంటూ ఇష్టంగా ఈ ఆకుని ముద్దు పెట్టుకుని ఆ దిండి కింద పెట్టేసేసుకోండి, పడుకునే దిండి కింద. సో మూడో కోరిక ఏంటి? మూడో కోరిక, చాలా మంది జాబ్ కోసం ఇబ్బంది పడుతున్నారు, ఇంకా అప్పులు తీరటం కోసం, లైఫ్ పార్ట్నర్ కోసం, ఇంకా బిజినెస్ లో లాభాల కోసం, గోల్డ్ లోన్ తీర్చడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో గోల్డ్ లోన్ తీరాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? మీరు ఊహించని రీతిలో మనీ మీ దగ్గర ఉంది, చాలా ప్రేమతో గోల్డ్ ఆ సెంటర్ కి, ఆ బ్రాంచ్, ఆ బ్యాంక్ లోన్ ఎక్కడ పెట్టారో మీకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్లి కట్టేసి మీరు ఆ గోల్డ్ తీసుకుని మీ చేతితో చూసుకున్నట్టుగా, చాలా సంతోషం వేసినట్టుగా, చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా. ఇప్పుడు గోల్డ్ చాలా కాస్ట్ ఉంది కాబట్టి మీకు తెలుసు, ఆ గోల్డ్ రిలీజ్ చేసేసుకున్నట్టు. మీరు ఎప్పుడో పెట్టుంటారు తక్కువ రేట్ ఉన్నప్పుడు, ఎవరికాళ్ళకే ప్రేమ ఉంటుంది గోల్డ్ మీద, అది రిలీజ్ చేసేసినట్టు నేను నా గోల్డ్ లోన్ చెల్లించి తిరిగి నా గోల్డ్ ని చాలా ప్రేమతో ఇంటికి తెచ్చుకున్నాను, థ్యాంక్ యూ, అది రాసేసి పెట్టుకోవాలి. అలాగే జాబ్ కోసం ఇబ్బంది పడేవాళ్ళు, మీరు ఒక కంపెనీలో మీకు జాబ్ కోరుకునేవాళ్ళు, చాలా మంది పేరెంట్స్ నాకు కంప్లైంట్ చేసింది ఏంటంటే, మా పిల్లలు ఒక శాలరీ ఎక్కువ కోరుకోవాలన్నా, ఒక పోస్ట్ పెద్దది కోరుకోవాలన్నా భయపడుతున్నారు, అట్లా ఎందుకు ఇస్తారమ్మా, ఎవరిస్తారని అడుగుతున్నారు, కోరుకోవటానికే భయపడిపోతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. కోరుకోవటానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అనంత విశ్వశక్తి ఏం చెప్తుంది? ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన మీరు ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నారు. మీరేం చేయాలి? ఆ చేతుల పైకెత్తి విశ్వంలోకి, నేను ఇక్కడ జన్మించినందుకు ఇక్కడ ప్రతిదీ పొందే హక్కు కలిగి ఉన్నానని తెలియచేసిన మహోన్నతమైన విశ్వశక్తి, నీకు నా కృతజ్ఞతలు, నా ప్రణామాలు అంటూ భయం లేకుండా రాసుకోవాలి. మీరే అర్హత లేని వాడిగా మిమ్మల్ని డిసైడ్ చేసుకుంటే మీకు ఎవరు అర్హత ఇస్తారు? మీ టాలెంట్ ని మీరే తొక్కేసుకుంటే, తెలివి తక్కువ వాళ్ళుగా మీరే అంగీకరిస్తూ అంత శాలరీ కోరుకోకూడదని చెప్పేసి ఒక మాత్రం నాకు చెప్పారు. మా అమ్మాయి ఏంటండి, ఇంతని ప్యాకేజ్ కోరుకోమంటే అట్లా ఎట్లా వస్తుంది? రాదు, అంత కోరుకోకూడదు, నాకు భయం అంటుంది అంటున్నా. అంటే నెగిటివ్స్ ఉన్నాయి అన్నమాట, ఆ వ్యక్తిలో నెగిటివ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా డీల్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నాను, నేను ఏదైనా చేయగలను, ఎంత పెద్ద జాబ్ అయినా హ్యాండిల్ చేయగలను అంటూ మీరు ఆత్మతో మాట్లాడాలి ప్రతి నైట్. భయాన్ని తీసేయమని అడగాలి. ఎందుకంటే మీరు అర్హత లేని వారికి ఎప్పుడు అనుకోకూడదు. అట్లా జాబ్ కోసం ఒక కంపెనీకి సీఈఓగా అలా ఎలా ఇస్తారంటే అని భయపడిపోతున్నారు చాలా మంది. మీరు అర్హత లేని వారుగా ఎప్పుడు మిమ్మల్ని కించపరచుకోవద్దు. నేను దివ్యమైన భూమి మీద జన్మించానంటే ఏదైనా చేయగలను. కొందరికే అర్హత ఉందని ఎక్కడా రాసి పెట్టలేదు. చెప్పులు కొట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడైనప్పుడు చాలా మంది నోరు వెళ్ళబెట్టారు. ఇది ఎలా సాధ్యం? ఏదైనా సాధ్యమే. అర్హత లేదని మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. మిమ్మల్ని గొప్ప స్థాయిలో చూడండి. ఊహల్లో మిమ్మల్ని మీరు గొప్ప స్థాయిలో చూసినప్పుడు ఈ ప్రపంచంలో అవకాశాలు వెలుగు తిరిగి వస్తాయి. మిమ్మల్ని తక్కువగా చూసుకుంటే తక్కువే పొందుతారు, ఎక్కువగా ఆలోచిస్తే ఎక్కువ పొందుతారు. అర్హత నాకు ఉంది అని మీరు ఒప్పుకుంటేనే అది పొందుతారు. సో అలా మీకు కావలసిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక జాబ్ కావాలి, లేకపోతే గవర్నమెంట్ టీచర్ కావాలి, ఇంకా మీ కోరిక ఏ పోస్టో ఆ పోస్ట్ పొందినట్టుగా, ఆ జాబ్ రోజు వెళ్తున్నట్టుగా, ఆ శాలరీ పొందినట్టుగా రాసుకోవాలి. నేను నాది వేరేది రాస్తాను, మీరు అది రాసుకోండి. మీ కోరిక ఏ పోస్ట్ కావాలి అది ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ గా పొందారు. చాలా హ్యాపీగా నాకు నా టాలెంట్ కి వాళ్ళు పిలిచి మంత్రముగ్ధులై ఆన్ ది స్పాట్ లో నాకు ప్యాకేజీ ఇచ్చేసి ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వమన్నారు అన్నదాన్ని మీరు చెప్పాలి. సో మీరు అట్లా రాసుకోండి. నేను ఇంటర్నేషనల్ గురువుని కాబట్టి నా కోరిక వేరేగా రాసుకుంటాను.
సో అట్లా ప్రతి ఒక్కరి కోరిక వారికి నచ్చినట్టుగా రాసుకోండి. సో నా కోరిక నేను రాసుకున్నాను. మీరు దీన్ని ప్రేమతో చక్కగా ఇష్టంగా ప్రేమతో ఊహించుకుంటూ పులకించిపోతూ ఆ జాబ్ వచ్చేసినట్టు చాలా హ్యాపీగా రోజు ఆ కంపెనీకి వెళ్ళి ఉద్యోగం చేస్తూ అసలు ఆ ఉద్యోగం చాలా హ్యాపీగా ఉంది, ఈజీగా ఉంది, ఆ కంపెనీలో అందరూ సహకరిస్తున్నారు, చాలా ప్రేమిస్తున్నారు, ఎంత బాగుందో అనుకుంటూ అట్లా ఊహించుకుని భయం లేకుండా థ్యాంక్ యూ చెప్పేసి విశ్వానికి థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అని చెప్పేసి ఆ కాకుని ముద్దు పెట్టుకుని మీరు ఆ దిండి కింద పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత సో ఇలా రాసేసారు మీరంతా ఈ కోరికలు, 3 కోరికలు రాసేసారు కదా. సో ఈ దిండికి పెట్టుకునేటప్పుడు మీరు మీ దగ్గర పెర్ఫ్యూమ్ ఉంటే చాలా ప్రేమతో లైట్ గా స్ప్రే చేయాలి. జస్ట్ అట్లా లైట్ గా చేసినప్పుడు ఈ ఆకులకి నెగిటివ్ ఏమైనా ఉంటే పోతుంది. పోయినప్పుడు మనం ఈ ఆకుల్ని ముద్దు పెట్టుకుని విజువలైజేషన్ చేసుకోవాలి. మీరు పడుకునైనా చేసుకోవచ్చు విజువలైజేషన్, ఇట్లా మెడిటేషన్ స్థితిలో కూర్చునైనా సరే విజువలైజేషన్ చేసుకోవచ్చు. కూర్చోవటం ఉత్తరముఖంగా కూర్చోవాలి. ఇది తూర్పు అనుకోండి, ఉత్తరముఖంగా ఇట్లా కూర్చోవాలి. ఇలా కూర్చొని చూస్తూ మీరు ఆ ఆకుల్ని పట్టుకుని కుదిరితే హృదయం మీద 2 చేతులు ఇట్లా పట్టుకుని హృదయం దగ్గరగా పట్టుకుని ఆ ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆకు మీద మనం ఏం రాసాం, 1 కోటి రూపాయలు నా దగ్గరికి వచ్చేసింది. 1 కోటి రూపాయలు నా దగ్గర ఉంది. ఆ 1 కోటి రూపాయలు మీరు పట్టుకొని హక్ చేసుకుంటున్నారు, బ్యాగ్ లో పెట్టుకుంటున్నారు. ఆ అమౌంట్ మీరు ఆ పేపర్ లెక్క పెట్టడం, స్మెల్ అదంతా మీరు ఫీల్ అవుతున్నారు. సహజంగా ఫీలింగ్స్ వచ్చేసేయాలి. డబ్బు నా దగ్గర ఉంది, ఇప్పుడే నా బెడ్రూమ్ లో ఉంది, థ్యాంక్ యూ డియర్ మనీ, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఆ డబ్బును ముద్దు పెట్టుకుంటూ పులకించిపోతూ ఆ డబ్బును ఊహించుకోవాలి. అది ఫస్ట్. నిజంగా డబ్బు వచ్చేస్తే మీరేం చేస్తారు, దాన్ని యాస్టీజ్ గా దింపేయాలి. రెండవది వచ్చేసి మీరేం చెప్పాను, ఆరోగ్యం గురించి చెప్పాను. నేను ఆరోగ్యం గురించి చెప్పాను, మీరు ఏదైనా ఊహించుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, యంగ్ గా అట్రాక్టివ్ గా ఉన్నాను. గతంలో మీరు చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు, ఇప్పుడు ఆ ఆరోగ్యకరంగా యంగేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, బ్యూటిఫుల్ గా యాజ్ ఇట్ ఈస్ చిత్రాలు, ఆ కదలికలు ఎంత యాక్టివ్ గా మీరున్నారో దాన్ని ప్లే చేయాలి. మిమ్మల్ని అందరూ పొగుడుతున్నట్టు చాలా బాగున్నారు మీరు అని చెప్తున్నట్టు దాన్ని చూసుకోవాలి, దాన్నే మీరు ప్లే చేయాలి. ఆ చిత్రాలు ఇమాజినేషన్ రూపంలో మైండ్ లోకి రావాలి. ఇప్పుడు అలా ఉన్నాను నేను ఆరోగ్యకరంగా, థ్యాంక్ యూ సో మచ్, నాలోని దైవశక్తి, నా శరీరమా నీకు నా కృతజ్ఞతలు, నాలోని కోట్ల కణాలు మీకు నా కృతజ్ఞతలు, నాలోని మహోన్నతమైన శక్తి, నన్ను ఎంగేజ్ లో ఎలా ఉంచావు, ఇప్పుడు అలా ఉంచావు, పునఃసృష్టి చేశావు. ప్రతి 11 నెలలకోసారి మనలోని దైవశక్తి మనల్ని పునఃసృష్టి చేస్తుంది డియర్ ఫ్రెండ్స్. అందుకే దాని పేరు ఇన్నర్ చైల్డ్ అని చెప్పాం. ప్రతి 11 months కోసారి పునఃసృష్టి చేస్తుంది మనం కోరుకున్నట్టుగా. కొంతమంది భయంతో నేను బాగాలేదు, ఏదో ఒక అనారోగ్యాన్ని ఆకర్షిస్తారు, దాన్ని పొందుతారు. కాబట్టి నెగిటివ్ గురించి ఎక్కువ మాట్లాడలేదు, మీరు పాజిటివ్ గా మాట్లాడండి. మీరు యంగ్ గా అట్రాక్టివ్ గా చలాకీగా శక్తివంతంగా ఉన్నారు, సెలబ్రిటీగా ఉన్నారు, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, దాన్ని మాత్రమే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అని మీ శరీరంలోని ప్రతి కణానికి చెప్పండి. థ్యాంక్ యూ, ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నావు నువ్వు, వావ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ ప్రేమగా. మీరు కవిత్వం మాట్లాడతారా, ఎలాంటి విలువైన వాక్యాలు మాట్లాడతారా, మీ శరీరం అంతా గూస్ బాంబ్స్ వచ్చేసి పొలకించిపోవాలి. అంత గొప్ప మాటలు మీట్లో, మీరంటే మీకు ఎంత ప్రాణమో ఆ ప్రాణాన్ని దింపేయాలి, అంత అందంగా మాట్లాడాలి మీతో. అప్పుడు ఇది అన్ని ఆకర్షిస్తుంది, డబ్బుని, లైఫ్ పార్ట్నర్ ని, బిజినెస్ ని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఆకర్షిస్తుంది. సో అది ఆరోగ్యం గురించి అట్లా ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోవాలి నైట్ అంతా నిద్ర పట్టేదాకా. సో నెక్స్ట్ 3వది ఏంటి, జాబ్ కోసం. చాలా మంది అడిగారు, నేను జాబ్ గురించి చెప్తున్నాను. మీరు అప్పులు తీర్చడం గురించి చెప్పొచ్చు, లేదా ఒక లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పొచ్చు, మీరు ఏదైనా చెప్పుకోండి. అంటే ఎక్కువ మంది నన్ను రిక్వెస్ట్ చేసి ఆరోగ్యం గురించి, డబ్బు గురించి, జాబ్ గురించి కావాలని ఎక్కువ మెసేజ్లు వచ్చాయి. ఈ 3 వాళ్ళందరి కోసం నేను ఎన్నుకున్నాను. మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇది జాబ్ కోసం. ఇలా పట్టుకొని నిజంగా మీకు ఆ కంపెనీలో జాబ్ వస్తే ఎలా ఉంటది, ఎక్కువ ప్యాకేజీతో ఒక కంపెనీ సీఈఓగా అడగొచ్చు, లేకపోతే ఎక్కువ ప్యాకేజీతో మీరు కోరుకోవచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక సింగ్ అనే అతనికి
17,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్యాకేజ్ వస్తుంది. చాలా మంది ఆశ్చర్యపోయారు, అంత ప్యాకేజ్ ఉంటుంది. ఆ కంపెనీ వివరాలతో సహా నేను పెట్టాను, ఆ వీడియో కూడా చేశాను. సో మీరు కూడా కోరుకోవచ్చు. యూ హ్యావ్ రైట్స్. ఎవరికైనా హక్కు ఉంది, ఎన్ని వేల కోట్లైనా పొందే హక్కు ఉంది. అంత జీతం ఇస్తారంటే ఆల్రెడీ ఇచ్చారు. సంవత్సరం ప్యాకేజ్ అది. ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నాడు ఆయన. అట్లా మీరు ఒక కంపెనీకి సీఈఓగా ఎంత ప్యాకేజ్ అయినా ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీ ఎక్కడుంది అంత డబ్బు ఇస్తారా? ఇస్తారు. మీరు కోరుకుంటే, మీరు నమ్మితే, భయపడితే రాదు. సో మీరేం కోరుకుంటున్నారు? టీచర్ పోస్టా, యూనివర్సిటీలో లెక్చరరా, లేకపోతే ఓ సాఫ్ట్వేర్ లో ఎంప్లాయీగా ఎలా కోరుకుంటున్నారు ప్యాకేజ్? ఆ ప్యాకేజ్ తో సహా నాకు వచ్చేసింది. నేను పలిగి ఉన్నాను, ఆ కంపెనీకి వెళ్తున్నాను, జాబ్ చేస్తున్నాను, శాలరీ పొందుతున్నాను. నిజంగా మీరు రోజు వెళ్తున్నట్టు ఫీలింగ్ వ్యక్తం చేయాలి. నిజంగా మీరు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయినట్టు, మీరు మాట్లాడే మాటలకి ఆ కంపెనీ యాజమాన్యం, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మంత్రముగ్ధులైనట్టు, స్పాట్ లో మీకు ప్యాకేజీతో సహా మీకు నచ్చింది ఇచ్చేసినట్లు, నిజంగా పులకించిపోతూ థ్యాంక్ యూ అంటూ చిరునవ్వుని నంపుకొని నింపేసుకోవాలి అట్లాగా నవ్వుని. సో ఆ వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో ఆ స్వీట్ అందరూ పంచుకుంటూ ఆ ప్యాకేజీ చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఆ ఆనందాల వెల్లువల కురవాలి. అట్లా ఊహించుకుంటూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఈ 3 కోరికలు మీరు నమ్మితే, మీ శరీరాన్ని అయస్కాంత క్షేత్రంగా మారిస్తే, 5 సెన్స్ ఫీల్ అవుతే, విస్మయానందంతో, హర్షాతిరేకంతో, చెలరేగిపోతూ ఆనందంతో, నమ్మకంతో విశ్వంలోకి అలాంటి ఫీలింగ్స్ ని పంపించండి. మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాయి. మీరే ఆశ్చర్యపోతారు. డియర్ ఫ్రెండ్స్, ఇలా విజువలైజేషన్ చేసుకుని లాస్ట్ లో వీటిని దిండి కింద పెట్టేసుకుని, ఆ దిండిలో పెట్టుకోండి. చిన్న పిల్లలు తీసేస్తారు అనుకుంటే దిండి కింద పెడితే, పెద్దవాడు ఎవరు పిల్లలు లేరు అనుకుంటే ఆ దిండి కింద పెట్టండి. ఎవరైనా తీసేస్తారు అనుకుంటే, ఎవరు చూడకూడదు అనుకుంటే ఆ దిండులో పెట్టేసుకుని ఆ నైట్ మీరు చక్కగా పడుకోండి. నమ్మకంతో ఉండండి డియర్ ఫ్రెండ్స్. మీరు కోరుకున్న ప్రతిదీ పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్.